అందరికీ వందనాలు. మీ పక్కన వాళ్ళకు కూడా ఒకసారి వందనాలు చెప్పండి. అందరం కలిసి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం క్రమముగా ధ్యానం చేస్తున్నటువంటి అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యముల గ్రంథం. ఈ గ్రంథం గురించి క్లుప్తముగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనురాలు వచ్చి ఈ గ్రంథం యొక్క క్లుప్త వివరణ మనకు అందిస్తారు. దయచేసి అందరం చక్కగా ఆలకించుదాం. మీరు దీని వివరాలు వీలైతే మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన మధ్యలో ఉన్న అమ్మగారు వచ్చి ఈ గ్రంథం నిమిత్తం క్లుప్తముగా ఈ గ్రంథం యొక్క విశ్లేషణను వివరించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అందరం చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు ధ్యానం చేస్తున్న మరి అధ్యాయము అపోస్తుల కార్యములు. దీనికంటే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. అయ్యగారు చెప్పారు కదా, దేవుడు మనం చూచున్నాడు, కాచున్నాడు అని చెప్పారు కదా. ఎలా చూస్తున్నాడంటే ఆయన మనకి రెండు కళ్ళు ఉన్నాయి కదా, ఇటువైపు చూస్తే అటువైపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఇటు చూస్తే అటు ఏం జరుగుతుందో తెలియదు. కానీ మన దేవుని మాత్రం అన్ని వైపులా చూడగలడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నా, ఏ చీకటిలో ఉన్నా, ఏం చేస్తున్నా, ఎవరు చూడట్లేదని మాత్రం మనం అనుకోకూడదు. మన దేవుడు మాత్రం మనల్ని చూస్తున్నాడు. అన్ని వైపులా ఆయన చూడగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అపోస్తుల కార్యముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి యేసు తొలిగా ఆయన యొక్క శిష్యుల మీద పరిశుద్ధాత్మ నడిపింపులో ఎలా నడిపించాలి, మరి యెరూషలేములోను యూదయ సమరయంలోను మరి బూది అందంతటా బూది గంతముల వరకును ఎలా సువార్త ప్రకటించాలి, వాటి యొక్క ప్రాముఖ్యత, ఎలా పరిశుద్ధాత్మలు నడిపించాలి, ఎలా రక్షణలో ఉన్నవారు ఎలా తొలగిపోకుండా, మరి పరిశుద్ధాత్ముడు ఆయన ఎలా మాట్లాడతాడు, ఎలా బలపరుస్తాడు, మరి ఎలా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు అనే విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మరుగుపరచబడినాయి. యూదుల్లో ప్రారంభమైన ఈ యొక్క క్రైస్తవ పరిచర్య, ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి, ఈ యొక్క క్రైస్తవ వ్యాప్తి ఉద్యమం అనేది ఈ గ్రంథంలో లిఖించబడింది అన్నమాట. అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రధానముగా 3 భాగములు ఉంటాయండి. దానికి ముందు ఈ యొక్క గ్రంథము ఎవరు రాశారు అనేది మనము అధ్యయనం చేసుకుందాం. ఎవరు రాశారంటే లూకా గారు రాశారు. ఎప్పుడు రాశారు అంటే క్రీస్తు శకం 61 నుండి 65 సంవత్సర కాలంలో రాశారు. ఎన్ని అధ్యాయములు అంటే 28వ అధ్యాయములు ఉన్నాయి. ఎన్ని వచనములు అంటే 1007 వచనములు ఉన్నాయండి. ఇందులో మూలవాక్యము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను ఆమేన్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకి
మనము ఏమి తినకపోయినా ఈ లోక సంబంధమైన ఆహారము, ఈ లోక సంబంధమైన వాటర్ మనం భుజించకపోయినా, 3 పూట్ల తినకపోయినా ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనందరము శక్తి పొందుతామన్నమాట. ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి రావాలంటే ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. ఆయన మనల్ని చూచున్నాడు గనుక, ఆయన ఆజ్ఞల అతిక్రమమే పాపము గనుక ఆయన ఆజ్ఞలు మనం పాలించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనతోడే ఉంటాడు, మనము శక్తి పొందుతాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ యొక్క గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులంటే పేతురు, పౌలు గారు, శీల, బర్నబా, లూకా, స్తెఫను. ఈ యొక్క గ్రంథం ఎందుకు రాశారు అంటే యేసు మరణించి తిరిగి లేచాడు, ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మ మన కొరకు పంపాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన శిష్యులు ధైర్యంతో సువార్తను ప్రకటించిరి, సంఘములను స్థాపించిరి. వారిలో ప్రాముఖ్యంగా మొదటి 12 అధ్యాయాలు కూడా పేతురు తదితర శిష్యులు చేసిన సేవను గూర్చి చెప్పబడుతుందన్నమాట. తన శిష్యులు ఎలా సేవ చేశారు, మరి దేవుని యొక్క సంఘాలను మొదటిగా ఎలా ప్రారంభించారు, మరి ఆయనకు పరిశుద్ధాత్మను ఎలా వివరించారు, మరి ఆయన ఏ విధంగా మాట్లాడతారు, మరి ఆయన మాట ఏ విధంగా బలపరుస్తుంది, ఆయన మాట మరి ఏ విధంగా లేవనెత్తబడుతుందో దేవుని వాక్యం ఇందులో 12వ అధ్యాయం వరకు దేవుడు ఇందులో రాసించారనమాట లూకా గారి ద్వారా. 13 to 28 అధ్యాయాల వరకు పౌలు మరియు తోటి సేవకులు కలిసి చేసిన అద్భుతమైన పరిచయం తెలియజేస్తూ సుమారుగా 30 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుందన్నమాట. ఈ వైద్యుడైన లూకా గారు ఈ అపోస్తుల కార్యాలను రాశారనమాట. దేవుని పరిచర్య ఎలా చేశారు, శిష్యులతో ఎలాంటి గొప్ప కార్యములు చేశారు అనేది రాయబడి ఉన్నదన్నమాట ఈ యొక్క అపోస్తుల కార్యములో. ఏమిటి ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు అంటే, నూతన నిబంధనలోని సువార్త పుస్తకాలు ముసికిన తర్వాత మనకు వెంటనే కనిపించేది అపోస్తుల కార్యములు. ఈ పుస్తకం మనకు అది సంఘం యొక్క చరిత్రను గురించి తెలియజేస్తుంది. సంఘం యొక్క అభివృద్ధి ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన వివరణ ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క పత్రికలో మనం చూస్తాము. ప్రాముఖ్యంగా పేతురు, పౌలు ఇలా అపోస్తులు సుమారు 30 సంవత్సరాల పాటు చేసిన పరిచర్య సంబంధించిన సంగతులన్నీ అపోస్తుల కార్యంలో మనకు కనిపిస్తాయి అన్నమాట. రక్షణ, బాప్తిసము, సహవాసము, రొట్టె విరుచుట, విశ్వాస సూత్రాలన్నీ ఈ యొక్క సంఘంలోనే ప్రజలకు అందించబడ్డాయి. ఈ యొక్క అధ్యాయంలోనే దేవుడు మరి ఈ లూకా గారి ద్వారా రచించారనమాట. ఆ రక్షణ ఎలా తీసుకోవాలి, బాప్తిసం ఎలా తీసుకోవాలి, సహవాసం అనేది ఎలా చేయాలి, ఆ రొట్టె విరుచుట, విశ్వాసం ఎలా ఉండాలి. రొట్టె విరుచుట అంటే మనమే శరీరానుసారమైన జీవితాలు, మన లోకానుసారమైన జీవితాలు, మన మరి చేతుల ద్వారా, మన నోటి ద్వారా మనం చేసిన ప్రతి పాపములు ఆ రక్షణ పొందుకోక ముందు ఒప్పుకోవాలి. పొందుకున్న తర్వాత కూడా ప్రతిరోజు కూడా మనం శుద్ధిపరచుకోవాలి. ఆ రొట్టె ఎలా ఎరవబడిద్దో అట్టి విధంగా మనం ఎరవబడాలని దేవుని వాక్యం బోధిస్తుంది అనమాట. ఆది సంఘము యొక్క ప్రారంభం 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. సువార్త యొక్క శక్తి ప్రభావం. యెరూషలేములో 3000 మంది ద్వారా దేవుని యొక్క సువార్త శక్తి, ఆయన పరిశుద్ధాత్మ ప్రభావం మొదలైందనమాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే ఉంటుందన్నమాట. యెరూషలేములో 3000 మంది ద్వారా పరిశుద్ధాత్మ ఎలా దిగింది మరి అనేది రాయబడి ఉంటుందన్నమాట. సమరయుల గురించి ఉంటుంది, ఐతోఫీల నంపుసకుడు గురించి ఉంటుంది, సౌలు పౌలుగా ఎలా మార్చబడ్డాడు, మరి ఆయన ఎన్నో దేవుని తెలుసుకోకముందు ఎంతగానో దేవునికి విరుద్ధంగా ఉన్నాడు, ఎంతగానో దేవునికి అవిధేయుడైనాడు. అలాంటి వాడు కూడా దేవుని యందు మార్చబడ్డాడు. కేవలం ఆయన పరిశుద్ధాత్మ ద్వారే సాధ్యమైందన్నమాట. దేవుని స్తోత్రం. ఆమేన్. కొర్నేలు కుటుంబము కూడా ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మరి ఆయన ఎన్నో మంచి కార్యాలు, ధర్మ కార్యాలు చేశారు. మరి ఆయన ఎన్నో కార్యాలు చేసి ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అనమాట. ఫిలిప్పులో ఉన్న చెరసాల అధిపతి గురించి కూడా తెలియబడుతుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25 నుండి 34 వచనములు. ఏ అధ్యాయాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయంటే, మొదటిగా 1 నుండి 2 అధ్యాయాల వరకు
పరిశుద్ధ సంఘం ప్రారంభం తెలుస్తుంది అనమాట. అపోస్తులు చేసిన సేవ, ఒక పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు ప్రసంగం, అనేక మంది రక్షింపబడడం, సంఘాలు స్థాపించబడడం, ఆయన యొక్క పరిశుద్ధాత్ముడి గురించి, ఆయన పునరుద్ధానుడి గురించి, మరి మన కొరకు తిరిగి లేచిన యేసయ్య గురించి అనేక విధములుగా ఎన్ని కార్యములు చేశాడో అవన్నీ వివరించబడ్డాయి అన్నమాట. 3 to 7 అధ్యాయముల వరకు పేతురు పరిచర్య ప్రారంభమవుతుంది. స్టెఫను చేసిన పరిచర్య ప్రారంభమవుతుంది. శిశువులు చేసిన సేవ కూడా ప్రారంభమవుతుంది. సంఘ స్థాపన ఎలా 2 సంవత్సరాలు యెరూషలేములో జరిగిన సేవను ఈ అధ్యాయం తెలియజేస్తుంది అన్నమాట. 8 నుండి 12 అధ్యాయాల వరకు పిలుపు పరిచర్య ప్రారంభమవుతుంది. అపోస్తులు సేవ చేసిన, ప్రత్యేకంగా పేతురు గారు పిలుపు చేసిన పరిచర్యను గూర్చి ఈ అధ్యాయములు తెలియజేస్తున్నాయి. 13 నుండి 28 అధ్యాయముల వరకు పౌలు పరిచర్య ప్రారంభమవుతుంది. పౌలు యొక్క సేవా జీవితము 14 సంవత్సరాలు, అనగా 48 నుండి 62 సంవత్సరాల వరకు పౌలు జరిగించిన సేవంతటిని ఈ అధ్యాయములు తెలియజేస్తున్నాయి. 1 నుండి 12 అధ్యాయములు పేతురు పిలుపు, అలాగే స్టెఫను కలిసి చేసిన సేవను గురించి తెలియజేస్తుంది అన్నమాట. పౌలు శీలు, పౌలు లూకా, అలాగే తిమోతి, ఇలా పౌలు చేసిన సేవను గూర్చి తెలియచేయబడ్డాయి అన్నమాట. ఇందులో ఈ యొక్క అపోస్తుల కార్యంలో ఒక మిషనరీలు అనేవి ప్రారంభమయ్యాయి. ఒక ప్రయాణాలు, దేవుని యొక్క సంఘం స్థాపించబడ్డ, మొట్టమొదటిగా దేవుని సంఘం స్థాపించబడింది, ఈ యొక్క గ్రంథంలో రచించబడింది. మరి మొదటి మిషనరీ ప్రయాణము 13వ అధ్యాయం నుండి 14వ అధ్యాయము 28వ వచనం వరకు ఉందన్నమాట. మొదటి మిషనరీ అంటే మొదటి సంఘము, మొదటి యొక్క పరిచర్య. 2వ మిషనరీ ప్రయాణము 15వ అధ్యాయము నుండి 18వ అధ్యాయము 23 వరకు ఉంది. 3వ మిషనరీ ప్రయాణము 18వ అధ్యాయం నుండి 21వ అధ్యాయము 16వ వచనం వరకు ఉందన్నమాట. మరి మొదటి పరిచర్య పౌలు గారు, బర్నబా గారు కలిసి 2 సంవత్సరాలు, అనగా సుమారు 2000 కిలోమీటర్ల ప్రయాణం చేశారనమాట. ఆమెన్, హల్లెలూయా. 2000 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేస్తూ మరి దేవుని యొక్క పరిచర్య, ఆయన పరిశుద్ధాత్ముడు మరి ఈ లోకంలో పడిపోకుండా, లోకంలో చేస్తున్న పాపములు, అపవాది విత్తిన ఇత్తనములు, మరి వాటి నుండి తొలగించబడడానికి దేవుడు వీళ్ళని వెతుక్కొని మరి వీళ్ళని ఏర్పరచుకొని ప్రభువు మరి మనందరితో ఇప్పటికీ నేటి వరకు కూడా ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు అనమాట. వాళ్ళు ఆ టైంలో 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దేవుని యొక్క సేవ చేశారు. మరి మనము ఏం చేస్తున్నాము? మనము కూడా ఇక మీదట మనం కూడా దేవుని యొక్క సేవను ప్రకటించాలి. రక్షణ పొందుకున్న వారందరూ కూడా ఆ రక్షణ గురించి సువార్త చేయాలి. ఎందుకు రక్షణ పొందుకున్నాం? ఈ యొక్క లోక జీవితం శాశ్వతం కాదు, భర్త భార్య శాశ్వతం కాదు, పిల్లలు శాశ్వతం కాదు, మనకి ఎవరు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నంత వరకు అందరితో సమాధానంగా ఉండి మన దేవుని కృపను పొందుకోవడమే మన యొక్క ధ్యేయం. ఆమేన్, హల్లెలూయా. మనం ఆయన ఆజ్ఞను అనుసరించాలి. మరి ఎలా అనుసరించాలి? ఎందుకు అనుసరించాలి? మరి నరకంలోకి వెళ్ళడం ఎవరికైనా ఇష్టమండి? ఒక నరకానికి వెళ్ళకుండా ఒక పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన కాడి మోసే బిడ్డలుగా మనం ఉండాలి. మరి వీరు అలాగే చేశారు. వాళ్ళ భారాన్ని దేవుని మీద వేసేసారు. వాళ్ళ భారము, వాళ్ళ బాధ్యతలు, మన బాధ్యతలు మనకు కష్టంగా ఉంటాయి, కానీ దేవుని సేవ చేయడం అది సులువా లేదా కష్టమండి? మనం హృదయపూర్వకంగా అనుసరించి మనం ఆయన ఆజ్ఞల గురించి చెప్పగలం కదా, మరి ఆయన గురించి వివరించగలం కదా. ఇది బెటరా, లేదంటే మనం పడే రోజు ఆర్థిక పరిస్థితులు, మన కష్టాలు, మన కుటుంబ పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు, ఇవి బెటర్ అంటారా? దేవుని సేవే సులువు అన్నమాట. కానీ దేవుని సేవలో కష్టాలు ఏముండవు, అంతా సుఖమే ఉంటుంది, అంతా మంచే జరుగుతుందని నేను చెప్పనండి. దేవుని వాక్యం కూడా ఎక్కడ రచింపబడలేదు. కష్టాలు ఎదుర్కోవాలి, సమస్యలు ఎదుర్కోవాలి. మన కోలుకోలేని సమస్యలు కూడా పరీక్షలు ఎదురవుతాయి. అవన్నీ మనం తట్టుకోగల శక్తి ఉన్నప్పుడే మనకు ఆ దేవుడు సేవ అనేది ఇస్తాడనమాట. అలాగే ఈ యొక్క సౌలు గారుగా ఉన్నప్పుడు ఆయన అన్ని లోకంలో అనుభవించి ఆ కష్టాల నుండి మరి దూరం అవడానికి రీజన్ ఏంటంటే దేవుడు పట్టుకున్నాడు. అలాంటి సౌలు గారిని పట్టుకున్నప్పుడు, పౌలుగా మార్చినప్పుడు మరి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దేవుడు ఆదరించగలడా లేదా? ఆదరించగలడు. ఆమేన్. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. మరి మన అంత్య దినంలో ఉన్నాం.
ఒక రాకడ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన వచ్చే ఉన్నాడు. అలాంటి సమీపంగా ఎన్ని దేశాలు పాడైపోతున్నాయి, ఎంతమంది వాళ్ళు నరుక్కొని చంపుకుంటున్నారు, వాళ్ళు పేల్చుకొని చంపుకుంటున్నారు, ఎంతమంది మరణిస్తున్నారు. ఆయన మనం సజీవులుగా ఉన్నాం. ఆ సజీవులు ఉండక రీజన్ ఏంటయ్యా అంటే మనం అందరం రక్షింపబడాలి, ఆ రక్షణలో నడిపించాలి. ఎవరినో మౌనంగా ఉండడానికి వీల్లేదు. మనం అందరం దేవుని యందు ఉన్నాం కనుక రక్షింపబడిన వారందరూ కూడా మరింతగా ఈ అపోస్తుల కార్యముల ద్వారా ఈ శిష్యులు వీళ్ళందరూ ఎలా దేవునిలో ఎలా పరిశుద్ధాత్మతో నింపబడారు, ఎలా ఎదిగారు అనే విషయాలు మనం కూడా ధ్యానం చేసి అట్టి విధంగా ఎదిగి రక్షణ లేని వారందరిని రక్షించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పరిచర్య, పౌలులు శీలలు తిమోతిలు త్రోయలో లోకలో కలిసి 3 సంవత్సరాలు అనగా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 18వ అధ్యాయం నుంచి 23 వరకు రచించబడింది అనమాట. సుమారు 4350 కిలోమీటర్ ప్రయాణం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యం ఏంటంటే ఈ యొక్క పౌలు శీలల పరిచర్య మనందరికీ తెలుసు. ఆ చెరసాల్లో బంధించినప్పుడు కూడా ఈ చెరసాల్లో ఉన్నాం కదా, నీ సేవ వద్దు కదా నా తండ్రి, ఈ కష్టాలు ఎందుకయ్యా, మేము ఈ లోకంలోనే ఉంటాము, మరి ఈ సినిమాలు చూస్తూ ఉంటాము, మా ఇష్టానుసారంగా మేము తిరుగుతూ ఉంటాము, మాకు స్వేచ్ఛనిచ్చాడు కదా, మాకు ఈ సమయం అన్ని దేవుడు ఇంట్లో ఆర్థికంగా మమ్మల్ని దీవించాడు కదా, మేము ఇలా ఉంటాం కదా అని వాళ్ళు అనుకోలేదండి. వాళ్ళు అనుకోలేదు. ఆ పరిశుద్ధాత్ముడైన దేవుణ్ణి ఆత్మతోను సత్యముతోను హృదయపూర్వకంగా వాళ్ళు ఆరాధించారు కనుక దేవుడు అక్కడ దిగి వచ్చాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పండి, బట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయన నామాన్ని మాత్రమే మహిమపరచడానికి, ఆయన నామానికి మాత్రమే ఘనత తేవడానికి మాత్రమే మనం బ్రతికి ఉన్నాం. ఆ విషయం ఎరిగిన వారందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. మరి వీళ్ళందరూ ఇదన్నీ కట్టుకథలు కాదు, నిజముగా జరిగిన కార్యములు. మీరు గమనించారా? మన వాక్యం చదువుచుండగానే దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయన మనల్ని తట్టుతాడు. ఆ యొక్క అనుభూతులు ఉన్న వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కోలుకోలేని పరిస్థితులు ఉన్నా, కుటుంబ పరిస్థితులు ఉన్నా, బిడ్డలకు పెళ్ళిళ్ళు కావట్లేదని బాధపడుతున్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, ఏది ఉన్నా, నీ శరీరం బలహీనమైన ఆత్మలు నిన్ను వాడుకునే దేవుడు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసతను బట్టి నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు శీల గారు ఉన్నప్పుడు చెరసాల నాయకుడిని దేవుడు మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 3వ మిషనరీ ప్రయాణము. పౌలు తన సువార్త ప్రయాణంలో కొంతమందిని లూకా, సోపత్రు, అరిస్కరును, సెకందును, గాయి, తిమోతి, తుకీకు, త్రోఫియు అను వారిని టీముగా ఏర్పరచుకొని 4 సంవత్సరాల వరకు సుమారుగా 4000 కిలోమీటర్ల ప్రయాణం చేశారంట. ఆమేన్, హల్లెలూయా. సాధారణంగా మన వయసులో ఉన్న వాళ్ళని మనం నీరసించిపోతాం. 1 కిలోమీటర్ దూరం ప్రయాణించలేము. కానీ దేవుడు వారి శక్తి ద్వారానే 4000 కిలోమీటర్లు ప్రయాణించారంటారా? కాదు. దేవుని శక్తి ఉండడం వల్ల, ఆయన పరిశుద్ధాత్మ ఉండడం వల్ల అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అసాధారణమైన సేవ చేశారు. వయసు పెరిగే కొద్దీ వాళ్ళ వయసును కూడా పట్టించుకోకుండా దేవుని సేవ ప్రయాణం చేశారనమాట. మరి అట్టి కృప మనందరికీ ఉండాలని మరి ప్రార్థన చేసుకుందాం. మనం ఒక గ్రంథం యొక్క 12 ఈ గ్రంథం యొక్క చరిత్రలు చాలా ఉన్నాయి. మరి అధ్యాయము మరి అయ్యగారికి మరి గొంతు బాగలేనందువలన మరి ఈ యొక్క ఇంకా గ్రంథ వివరణ క్లుప్తంగా ఇంకా నేను వివరిస్తున్నాను. మరి ఆయన వివరిస్తారు, ఆయన చెప్తారు. మరి దైవ సేవకుని కొరకు ప్రార్థన చేయండి. మరి చాలా దూరం నుండి మీ అందరికి తెలుసు, దాదాపుగా 11 సంవత్సరాల నుండి ప్రయాణం చేసి ఈ రోడ్ల గురించే కానీ, ఈ యొక్క మరి పరిస్థితులు, బండి ఆగిపోయిన పరిస్థితులు అప్పుడే కానీ, మరి ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు పరిస్థితులే కానీ, మరి వారంలోనే 2-3 కొడుకులు ఉన్నప్పుడు కానీ, మరి ఆయన వచ్చే వెళ్ళే ప్రయాణాల్లో దేవుడు ఎంతగానో తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నమ్ముతారా? మీరు ఇక్కడ ఇంత దూరం వస్తే మీరు ఒకరోజు ప్రయాణం చేయండి, నడుము నొప్పి వస్తుంది, కాలు నొప్పులు వస్తాయి, బలహీనం అయిపోతారు ఒక్కరోజు ప్రయాణానికే. కానీ ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేయించిన దేవుడికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా.
వర్షంలోను, ఎండలోను, చలిలోను మరి ఎంతగా కృంగిపోకుండా దేవుడు మీ అందరి కోసం, మనందరి కోసం దైవ సేవకుని వాడుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇది నీ గొప్పతనం కాదండి, దేవుని గొప్పతనం మాత్రమే. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక రాకడ సమయం, అంత్యదినంలో ఉన్నాము. మరి దేవుడు వచ్చేస్తున్నాడు. మరి రక్షణ పొందుకున్న వారు ఎవరైనా ఒక ఆత్మ మనసులో కానీ, ఒక ఆజ్ఞలు కానీ విడిచి ఎవరైనా ఉన్నట్లయితే, ఉన్నారని నేను అనట్లేదండి, ఉంటే గనుక దేవుణ్ణి ఆదరించండి, ఆయన్ని అడగండి, తండ్రి ఈ ఆజ్ఞ మేము చేస్తున్నామయ్యా, అతిక్రమిస్తున్నామయ్యా, మమ్మల్ని క్షమించు, ఈ ఆజ్ఞ నుండి అతిక్రమించుకుని మమ్మల్ని కాపాడయ్యా అన్నప్పుడు దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ఆయన పశ్చాత్తాపపడితే ఆయన కనికరించే దేవుడు, ఆయన సౌలునే పౌలుగా మార్చిన దేవుడు మనల్ని కూడా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రక్షణ పొందుకున్న వారందరూ కూడా దయచేసి నేను చెప్పేది ఏంటంటే, నాకు దేవుడు ఈ యొక్క వారంలో బయలుపరిచిన విధానాలు ఏంటంటే, ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, ఆయన దొంగ వలె వస్తారో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు. మనందరం మారాలి. ఇది నా సొంత మాటలు కాదు, నేను ఎప్పుడు ఇంత నిలబడి మాట్లాడలేదు. ఇక నిలబడి మాట్లాడుతున్నానంటే ఒక పరిశుద్ధాత్ముడే నన్ను మాట్లాడిస్తున్నాడు. నాకుగా నేను నిలబడే సత్తా నాకు లేదండి. మీకు తెలుసు, సాక్ష్యం చెప్పడానికి కూడా వణికిపోతాను. నా దేవుడే మీతో మాట్లాడుతున్నాడు సాక్షాత్తు. రక్షణ పొందుకున్న వాళ్ళు రక్షణ జీవితం కాపాడుకుందురుగాక. ఆమేన్. రక్షణ లేని వారి కొరకు ప్రార్థించేవారుగా లేపబడుదురుగాక. ఆమేన్. సమయం లేదండి. చుట్టుపక్కల ప్రాంగణంలో ఎవరైతే పాడైపోతున్నారో, ఓ దేవుడు ఉన్నాడని నమ్మి బాప్తిసం పొందేలా సహాయం చేయి దేవా అని ప్రార్థన చేయండి. ఎందుకంటే రక్షణ పొందుకున్న వారిని అంత్యదినాలు లేపబడతారు. అంతే కదా, రక్షణకున్న మరొక ప్రాముఖ్యత, ఒక రహస్యం ఏంటి చెప్పమంటారండి? ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, హాస్పిటల్ పాలైపోయి ఉంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థిస్తాం కదా, దేవా నువ్వు మాట్లాడు, వారిని రక్షించయ్యా అని అడిగితే దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నా రక్తంలో కడగబడితేనే నేను వాళ్ళని పట్టుకుంటాను, నా రక్తంలో కడగబడితే నేను వాళ్ళని క్షమించి విరిగి నలిగిన హృదయంతోనే వాళ్ళు నన్ను వేడుకుంటేనే నేను ఒక జీవితాన్ని, ఆ యొక్క ఆయుష్ను పొడిగిస్తానని మాట్లాడాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే చెప్తున్నానండి, రక్షణ పొందుకోవాలండి. రక్షణ లేకపోతే ఆయన దృష్టిలో మనం ఉండము. రక్షణ లేకపోతే ఆయన దృష్టిలో మనం ఉండము. మనకు అన్నీ తెలుసు కదా, మనం అన్నీ చేస్తున్నాం కదా అని ఉచితంగా దేవుని కృప ఇస్తున్నాడు కదా అని నిర్లక్ష్యం అస్సలు చేయొద్దండి. ఇది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట, నా మాట కాదండి. ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే ఇప్పుడే ఈరోజు తీర్మానం తీసుకున్నా పర్లేదు. కొంతమంది దేవుడు పరిశుద్ధుడు ప్రేరేపిస్తున్నాడు, మరి వారు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ సమయం మనది కాదు. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి, మెలకువగలి ప్రార్థించాలి. ఏ సమయంలో ఏ ఉగ్రత వస్తుందో తెలియదు. మీ అందరూ తెలుసండి, మళ్ళీ వచ్చే జూన్ నెలలో కరోనా లాంటి వైరస్లు మళ్ళీ వస్తున్నాయి. క్షేమంగా ఉన్నాం కదా, నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మీకు తెలుసు, వరదలు వచ్చి మనకు గ్రామమే మునిగిపోయింది. కొన్ని రోజులు సంఘాలు మూతవేయబడ్డాయి. సువార్త అందన దినము మనం ముందే చూసి ఉన్నాం. ఇక మీదట కరోనా వచ్చినప్పుడు కూడా ఒక సంఘాలు ఎన్నో మూతపడిపోయి ఉన్నాయి. మనకైనను పరిశుద్ధాత్ముడు మన యందు కృప ఉంచి, దయ ఉంచి మన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని కృపయందు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఆ సువార్త చేయాలి. ప్రతి ఒక్కరు చేయాలి. నేనే కాదండి, నేను ఒక్కదానైతే సరిపోదు, అందరూ కలిసి చేయాలి. అన్ని అవయవాలు కూడితేనే ఒక అవయవంగా, ఒక సమాధానంగా, ఒక ఏకభావము కలిగి మనము దేవుని యందు నడవాలి. గనుక ప్రతి ఒక్కరూ ఆయన అంత్యదినంలో ఉన్నాం, రాకడ సమయంలో ఉన్నాం. రాకడ వచ్చే ఉన్నది, మన దగ్గర సమీపించే ఉన్నది. భూకంపం వస్తే ఇప్పుడు మనం ఉంటామండి? ఎవరన్నా హామీ ఇస్తారా ఉంటామని? ఇస్తారండి ఎవరన్నా? హామీ ఎవరు కదా. మరి దేవుడు చేసిన ఈ యొక్క కార్యంలో బట్టి మరి దేవుని స్తుతిద్దాం. మరి ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో ప్రమాదాలండి, ఆరోగ్య అంచుల నుండి, అనారోగ్యం నుండి, సమస్యల నుండి మన దేవుడు ఎంతగానో కాపాడాడు. నవ్వడం కాదు కానండి, దేవుడు చెప్పే మాటలు ఇవన్నీ హృదయంలో ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే ఆయన ఎప్పుడు పట్టుకుంటాడో, ఏ ముళ్ళు పెడతాడో మనకే తెలీదు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు మారాలి, దేవునిలో ఉండాలి. రక్షణ పొందుకున్న వారందరూ కూడా దేవునిలో ఉండాలి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థించాలి. మరి యొక్క సమయం ఇచ్చిన అయ్యగారికి మీ అందరినీ హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధాత్మ దుఃఖపరిచే వారిగా ఎవరు ఉండకూడదు.
దేవుడు క్షమించాడు. చాలా జాగ్రత్తగా ఉందాం. దేవుని నామానికి మహిమ గంత ప్రభావం కలుగును గాక. ఎందుకంటే ఆయన అన్ని వైపులు చూసే దేవుడు, మనకు 2 కళ్ళు మాత్రమే. ఆయన 4 వైపులు 4 దిక్కులు ప్రతి చోట ఉండే దేవుడు. ఈ చిన్న వాక్య దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో చక్కగా క్లుప్త వివరణ ఈ అపోస్తుల కార్యముల గురించి వివరించిన, సహకరించిన మరి దైవజనరాలకి నా యొక్క హృదయపూర్వక వందనాలండి. మీ అందరికి కూడా వందనాలు, అందరికి వందనాలండి. దేవుడు మేము దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అపోస్తుల కార్యముల గ్రంథము గురించి. ఎవరు రాశారండి? లూకా గారు రాశారు. అపోస్తుల కార్యముల గ్రంథము అనగానే మనకి బాగా గుర్తుండాల్సిన విషయం ఏమిటంటే, ఇది సంఘ స్థాపన జరిగినటువంటి కాలములో సంఘ స్థాపన గురించి వ్రాయబడిన గ్రంథం. ఆమె దేవుడు చేసినటువంటి సృష్టిని గురించి బైబిల్ గ్రంథంలో, ఆదికాండ గ్రంథంలో ఏ విధంగా దేవుడు వ్రాయించాడో, సృష్టి క్రమము, జాగ్రత్తగా వినండి. సృష్టి క్రమము, ఈ భూమి, ఆకాశము, మొక్కలు, జంతువులు ఇవన్నీ ఎలా సృజించబడ్డాయి, మనిషి ఏ విధంగా సృజించబడ్డాడు, ఈ లోకంలో కనిపించే ఈ సకల యావత్తు ఎలా జరిగిందో ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం. నూతన నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని యొక్క సంఘము, మరి యొక్క పేరు, దేవుని యొక్క రాజ్య స్థాపన, సంఘ స్థాపన ఏ విధంగా నిర్మించబడింది, ప్రారంభించబడింది, ఆ సంఘ స్థాపన గురించి ఈ ఆదికాండ గ్రంథంలో దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండ గ్రంథంలో మనిషిని ఏ విధంగా దేవుడు తయారు చేశాడు, మనిషిని ఏ విధంగా అభివృద్ధి చేశాడు మనకు తెలుసు. ఆదాము అవ్వలను దేవుడు తయారు చేసి వారితో దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెప్పాలి, అభివృద్ధి చెందమని చెప్పారు కదండి. మీరు ఫలించి అభివృద్ధి. అప్పటి నుండి ఈ భూమి మీద మనుషులు విస్తరించారు, వృద్ధి చెందారు. ఏమండి, 2, 3, ముగ్గురు, నలుగురుగా, 4, 5, 10, 100, 1000, 10,000 మంది, లక్షల మంది, 10 లక్షల మంది, కోట్ల మందిగా ఇప్పుడు భూమి మీద అనేక కోట్ల మంది ప్రజలు విస్తరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఆమె దేవుడు ఇది పలికింది శారీరకమైన విస్తరణ. శారీరకంగా మీరు ఫలించి అభివృద్ధి చెందమని చెప్పాడు దేవుడు. యాకోబు గారికి కూడా మరలా ప్రత్యక్షమై మరలా ఆశీర్వదించి మరలా దేవుడు దీవించాడు. నీ ద్వారా అనేక జనములు నీ ద్వారా పుడతారని చెప్పాడు. ఇది శారీరకమైన ఆశీర్వాదం, శారీరకమైన విస్తరణ. కానీ అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘము స్థాపించబడింది. అది ఏ సంఘం అయ్యా అంటే, ఆత్మీయమైనటువంటి అంతరంగ పురుషుణ్ణి దేవుడు తయారు చేశాడు. ఆమె ఆమె ఆదికాండంలో చేసినటువంటి మనిషి జీవితంలో మనిషిని ఏ విధంగా సృజించాడో ఒక బొమ్మ చేసి ఆయన రూపాన్ని ఇచ్చి, ఆ రూపంలో చేయబడిన ఆ బొమ్మలో తన జీవ వాయువును ఊదినప్పుడు జీవాత్మగా మార్చబడిందని మనం చూస్తాం కదండి. ఈ అపోస్తుల కార్య గ్రంథంలో జరిగిన గొప్ప సంగతి ఏంటంటే, హల్లెలూయా, శారీరకమైనటువంటి మట్టి మనుషులుగా ఉన్నటువంటి మనుషులలోనికి దేవుడు దేవుని యొక్క
హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మను దేవుడు పంపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, అందరు చేతులైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి తల్లి. హల్లెలూయా. నా వైపు చూడండి, క్లుప్తంగానే ముగించేస్తాను. ఇదిగో, ఆదాముని మట్టి బొమ్మ చేశాడు. మట్టి బొమ్మ చేసి తనలో దేవుని జీవాన్ని పెట్టాడు. ఇది జీవం కలిగిన ఆత్మగా మనిషిగా మార్చబడింది. నా వైపు చూడండి. ఇది ఆదికాండంలో జరిగిన మనిషి నిర్మాణము, మనిషి సృష్టి. ఒక ఆత్మీయ బిడ్డగా, ఒక దేవుని బిడ్డగా దేవుడు జీవించాలనుకున్నాడు. ఈ మట్టి బొమ్మకి దేవుడు మహిమనిచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. మనిషి పాపం చేసి జీవాన్ని మాత్రమే కలిగి ఉండి దేవుని మహిమను కోల్పోయాడు. ఇందులో బ్రతుకుతున్నామన్న పేరుంది కానీ దేవుని బిడ్డగా ఉండడానికి అర్హత లేదు, కోల్పోయాడు. మరలా మనిషిగా దేవుడు దిగొచ్చాడు. మనిషిగా దిగి వచ్చి మనిషిని బ్రతికించడానికి, మహిమను మరలా మనిషి ఇవ్వడానికి చనిపోయాడు, తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పేరుకు మాత్రమే బ్రతుకుతున్నటువంటి పాపముల విషయంలో చచ్చిపోయిన నిర్జీవమైనటువంటి మనిషిని మరలా బ్రతికించడానికి ఈ మనిషిని దేవుడు ఏం చెప్పాడంటే, 40 దినాలు భూమి మీద శిష్యులకు బోధించి అనేక విషయాలు దేవుని రాజ్యం, దేవుని సంఘము గురించి, వారు చేయాల్సిన పని, వారు చేయాల్సినటువంటి విధి విధానాల గురించి 40 దినాలు వారికి దేవుడు బోధించి, యేసయ్య బోధించి ఆరోహణమై వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. నేను వెళ్తున్నటువంటి నేను మరలా తిరిగి వస్తాను. నేను వెళ్ళడం మీకు మంచిది. నేను వెళ్ళడం ద్వారా మీకు పరిశుద్ధ ఆత్మను పంపిస్తాను అని చెప్పాడు. ఆమె ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అని చెప్పాడు. ఆమె మొదటిగా ఆదాము బొమ్మగా చేయబడినప్పుడు బొమ్మలో శక్తి లేదు, బొమ్మలో జీవము లేదు, దాని వలన ప్రయోజనము లేదు, దాని వలన ఉపయోగం లేదు. దేవుడు జీవము ఊదినప్పుడు ఆ బొమ్మలోనికి, ఆ మట్టి లోనికి జీవం వచ్చి మాట్లాడడం, పని చేయడం ప్రారంభించింది. తర్వాత యేసయ్య చెప్పాడు, మీరు బోధిగాంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారన్నాడు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు జీవము ఊదక ముందు ఆ మట్టి ముద్దలోనికి ఏమి లేదంటే జీవం లేదు, చూడలేదు, పలకలేదు, వినలేదు, నడవలేదు, పని చేయలేదు. ఏ విధంగా రక్షణ పొందిన నీలో పరిశుద్ధాత్మ నింపబడకపోతే, పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించకపోతే ఒక బొమ్మలాగా నువ్వు ఉన్నట్టే. నా మాట అర్థమైతే స్తోత్రం చెప్పండి. నువ్వు రక్షించబడ్డావు, పరిశుద్ధాత్మ దుఃఖకరముగా ఆయాసకరంగా జీవిస్తూ ఉంటే, జీవం లేని ఒక దేహము, శరీరం ఎలాంటిదో శక్తి వస్తుంది, మీ మీద పరిశుద్ధ ఆత్మ వస్తాడు. వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అప్పటి వరకు యెరూషలేములోనే ఉండండి అన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వారిని అభిషేకించాడు, వారు శక్తిని పొందుకున్నారు. పొందిన తొలినాడే పేతురు గారు ప్రసంగం చేశారు. ప్రసంగం చేసి భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. మూర్ఖులైన ఈ తరమ వారికి మీరు వేరయ్యుండి రక్షణ పొందండి అంటే, అయ్యా మేము ఎలా రక్షణ పొందాలి, ఈ రక్షణ మాకు ఎలా దొరికిద్ది అని అంటే, మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన యేసు క్రీస్తుని ప్రభువుగా మీకు అనుగ్రహిస్తే, ఆ ప్రభువునే మీరు సిలువ వేసి చంపారు కదా. ఇదిగో ఆయన ద్వారా అనుగ్రహింపబడిన రక్షణ మీరు పొందుకోవాలంటే ఆయన్ను రక్షకుడిగా అంగీకరించండి. ఆమేన్ చెప్పండి. ఆయన స్వరక్షకునిగా నోటితో ఒప్పుకోనండి రక్షకుడని. ఆయన మీకు దేవుడు ప్రభువుగా అనుగ్రహించాడు. ఆయన నామమును ఒప్పుకొని ఈ లోకము నిమిత్తము, ఈ లోకములో ఏమండి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని పొందుకుంటారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరైతే రక్షణ పొందుతారో వారికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. అప్పటి నుండి వారి హృదయం నూతనముగా మార్చబడుతుంది. పాపం చూడరు, పాపం చెయ్యరు, పాపాన్ని ఇష్టపడరు, ప్రేమించరు. ఆత్మ చేత నడిపించబడతారు. ఆత్మ చేత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకి శక్తి కావాలి, మనకి బలము కావాలి. మనం ఒకటే కోరుకోవాలి, పరిశుద్ధ ఆత్మదేవుని నాలో నుండి తీసివేయొద్దయ్యా. నీ రక్షణ ఆనందం నాలో నుండి తీసివేయొద్దయ్యా. నాతోనే ఉండయ్యా. అందుకే పౌలు గారు చెప్పారు కొరింథీ సంఘానికి, దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, పరిశుద్ధ ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. రక్షణ పొంది ఆత్మను పొందిన తరువాత పాపంలో పడిపోతే, పాపం చేస్తూ ఉంటే ఆత్మదేవుడు దుఃఖపడతాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు దుఃఖపడతాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు కన్నీరు కారుస్తాడు. ఆత్మ విషయంలో మనందరము దీనులుగా ఉండాలి, ఆత్మను కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా సంఘము స్థాపించబడిందండి. సంఘము స్థాపించబడడానికి అనేక మంది శిష్యులు బలియాగమయ్యారు, హతసాక్షులయ్యారు, కొరడాల చేత కొట్టబడ్డారు. ఏమండి, వారు చేసిన పరిచర్యలు రాళ్ళ చేత కొట్టబడ్డాడు. తెప్పను చనిపోతూ అన్నాడు, అయ్యా వీరిని క్షమించయ్యా, నా ఆత్మనికి అప్పగించుచున్నానని ఆయన వారి కళ్ళ ముందలే చనిపోయాడు. హల్లెలూయా. ఈ గ్రంథంలో చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ భూమి, ఈ సృష్టి అంతా చరిత్ర ఆది కాండంలో ఎట్టుందో సంఘ చరిత్ర అంతా అపోస్తల కార్య గ్రంథంలోనే ఉంది. ఆమె పౌలు గారు 3 ప్రయాణాలు చేశారు. సుమారుగా 2000 కిలోమీటర్లు, 4000 కిలోమీటర్లు, 4500 కిలోమీటర్లు, ఇలాగ 3 సువార్త ప్రయాణాలు ఆయన చేసి అనేక సంఘాలను కట్టాడు. అపోస్తలులు కూడా పరిచర్య చేశారండి. మనకి ఎక్కువగా పౌలు పరిచర్య కనపడుతుంది అపోస్తల కార్యముల గ్రంథంలో. మిగతా 12 మంది చేసిన సువార్త పరిచర్య కూడా ఉంది. కానీ దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి పేతురు గారితో దేవుడు చెప్పాడు, నీవు కేఫావి, నువ్వు బండవి, నీ మీద నా సంఘాన్ని నేను కడతా అన్నాడు. ఆయన మొదటి ప్రసంగంలో 3000 మంది సంఘము స్థాపించబడింది. తరువాత ఆయన చేస్తున్నటువంటి ఉపదేశములు ఆత్మచేత నింపబడి చెప్తూ ఉన్నప్పుడు 5000 మంది, 4000 మంది సంఘములో చేర్చబడడం ప్రారంభమైంది. ఇట్లా సువార్త ప్రకటించబడడం విస్తరించింది, సంఘము కూడా వృద్ధి చెందడం విస్తరించింది. నా మాట ఆలకించండి. సువార్త విస్తరించింది, సంఘ స్థాపన జరిగింది, సంఘము వృద్ధి చెందుతుంది. అనేక వేల మంది సంఘములో చేర్చబడి విస్తరిస్తూ ఉంటే పరిచర్య విస్తరిస్తుంది, సంఘము విస్తరిస్తుంది, శ్రమలు కూడా అట్లాగే విస్తరించాయి. పరిచర్య ఆగల, సువార్త ఆగల, శ్రమలు కూడా ఆగల. దేవుని వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. మన దగ్గర కూడా సువార్త చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం, దేవుని శక్తి కలిగిన వాక్యం. దేవుడు నిన్ను నన్ను రక్షించబడడానికి ఆ వాక్యం మన దగ్గరకు కూడా పంపించాడు. దేవుని వాక్యం జీవము కలిగిన వాక్యం, శక్తి కలిగిన వాక్యం. ఈ గ్రంథంలో ఉన్న ఒక ఆదరణకరమైన గొప్ప విషయం ఏమిటంటే, ఆత్మశక్తి పొందుకున్న వాళ్ళు పొందిన తరువాత ప్రాణం కోసం భయపడిన పేతురు గారు ప్రాణం పోయినా పర్లేదని పరిచర్య కోసం ముందుకొచ్చాడు. శిష్యుడు నన్ను చెప్పించుకోవడానికి చంపేస్తారేమోనని భయపడి అబద్ధమాడిన యేసుని నేను ఎరుగను అని ముమ్మారు పలికిన పేతురు గారు యేసే నిజమైన రక్షకుడని ప్రకటించడానికి ధైర్యంగా నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. రక్షించబడిన నీవు నేను మనకు వస్తున్న శ్రమలను చూసి భయపడకుండా దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై ఈ లోకములో బ్రతకడానికి దేవుని శక్తి చేత నింపబడాలి, దేవుని పక్షంగా నిలబడాలి, ధైర్యము కలిగి ఉండాలి. శ్రమలను చూచి, బాధలను చూసి, నిందల అవమానాలను చూచి కృంగిపోయి పడిపోయే వారిగా ఉండకూడదండి. ధైర్యంగా నిలబడాలి, శ్రమలను జయించగలిగిన శక్తిని పొందుకోవాలి. చిన్న 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 కారణాలకి చతికిలు పడిపోతే వాళ్ళు ప్రాణం పోయినా పర్లేదని చెప్పి ముందుకొచ్చి నిలబడ్డారు.
ఎంతో మంది ప్రాణాలు రక్తము దారులుగా ప్రవహించింది. చచ్చిపోతానికి కూడా ఇష్టపడ్డారు. కానీ యేసు రక్షకుడు, ప్రభువు, ఆయన దేవుడు రక్షకుడిగా వచ్చాడని చెప్పి వారి నోటితో సాక్ష్యం చెప్పి చచ్చిపోతారు, చంపేస్తారని చెప్పినా కానీ వాళ్ళు యేసే రక్షకుడు అని చెప్పి, యేసే క్రీస్తు ప్రభువే అందరికీ ప్రభు అని ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చి చచ్చిపోయారు. సాక్ష్యం ఇచ్చి రక్తము గార్చారు. సాక్ష్యము పలికి తమ ప్రాణాలు విడిచిపెట్టి దేవుని కోసం చచ్చిపోయారండి. మన కాలు కదపలేం, మన మనస్సు ఒప్పుకోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 ప్రయాణాలు చేసి సంఘాలు కట్టారు. ఆ సంఘాలే కొరింథీ సంఘం, ఏమండి, ఎఫెసీలో ఉన్న సంఘం, గలతీలో ఉన్న సంఘం, కొలస్సీలో ఉన్న సంఘం. ఇలా ఆయన కట్టిన సంఘాలను బలపరుస్తూ తనతో కొంతమందిని తీసుకుని వెళ్ళారు. పౌలు, శీల, బర్నబా, తిమోతి, లోకా గారు కూడా పరిచర్యలో ఆయనతో పాటు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఎన్ని ఆత్మలను ఆయన రక్షించి సుమారుగా ఈ బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు పౌలు గారు రాశారు. ఎక్కడ రాశారో తెలుసా? చెరసాలలో ఉండి రాశారు, శ్రమలలో ఉండి రాశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా స్థాపించబడిన సంఘము, ఈ సంఘం కోసం ఆయన రాబోతున్నాడు. ఈ సంఘాన్ని ఆయన మరలా తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ సంఘమే ఆయన రాజ్యం. ఈ సంఘమే ఆయన ఇష్టపడిన వధువు సంఘము. ఈ సంఘంలో నీవు నేను ముడత మచ్చలేని వారముగా దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ దేవుని ఆత్మను కలిగి ఉండి ఆయన రాకడకు సిద్ధపడుదుముగాక. ఎదుర్కొనగలిగిన ధైర్యము కలిగి ఉందుముగాక. సంఘములో చేర్చబడండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, రక్షణ కాపాడుకోనండి. ఆయన రాబోతా ఉన్నాడు. మీరు సిద్ధపడండి. మనందరం సిద్ధపడి ఆయన కోసం ఎదురు చూద్దాం. మట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచినట్లయితే